అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సింహరాశి వారు ఈ వీడియోను స్కిప్ చేస్తే మీరు ఒక ముఖ్యమైన సంకేతాన్ని మిస్ అవుతారు. మార్చ్ 18, 19 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి వల్ల మీ గుండె నిజంగానే జల్లుమంటుంది. ఈ ఎస్ ఎవరు? సునీల్, సాయి, స్నేహ, శిరీష లేదా మీ గతంలో ఉన్న ఒక స్పెషల్ పర్సన్. ఈ 2 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అది ప్రేమగా మారుతుందా లేక బాధగా మిగిలిపోతుందా? చివరి వరకు ఈ వీడియో చూస్తేనే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి సింహరాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, సింహరాశి వారు సాధారణంగా ఇలా ఉంటారు. వ్యక్తిత్వం: వీరు పుట్టుకతోనే లీడర్ స్వభావం కలిగి ఉంటారు మరియు ఎవరి ముందు కూడా అస్సలే తలవంచరు. మీరు ఉన్న చోట మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడతారు. హృదయం: వీళ్ళ హృదయం బయటికి కఠినంగా కనిపించినా లోపల చాలా సాఫ్ట్ హార్ట్ ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే 100% ప్రేమిస్తారు. పూర్తిగా డెడికేట్ కూడా అవుతారు. ఇక వీరికి ఆత్మవిశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది మరియు ధైర్యం కూడా చాలానే ఉంటుంది. ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా హెల్ప్ చేసే నేచర్ వీళ్ళకు దేవుడు ఇచ్చాడు. కొన్ని వీక్నెసెస్ కూడా ఉన్నాయి అండి వీళ్ళకి. ఈగో వల్ల రిలేషన్షిప్స్ డామేజ్ అవుతాయి. హట్ అయితే బయటికి మాత్రం అస్సలే చెప్పరు. సైలెంట్గానే సఫర్ అవుతారు. ముఖ్యంగా మీరు ఒకసారి ఎవరినైనా మీ గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళను ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే ఎస్ అనే వ్యక్తి ఎవరు? ఈ ఎస్ అనే వ్యక్తి మీరు గతంలో ప్రేమించిన వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. అంటే మీ పాస్ట్ లవ్ అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు కరెంట్ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తి అయి కూడా ఉండవచ్చు, లేదా మీ లైఫ్లోకి రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి. పేర్లు మాత్రం ఇలా ఉండవచ్చు. అంటే ఏదైనా ఎస్తో స్టార్ట్ అయ్యి ఉండవచ్చు. అది ఎవరైనా కావచ్చు. ఇక ఈ వ్యక్తి మీ ఎమోషన్స్ని ట్రిగర్ చేస్తారు. మీ హార్ట్ని కూడా టచ్ చేస్తాడు. కానీ అదే సమయంలో కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తాడు. ఇక మార్చి 18, 19 ఏం జరుగుతుంది ఈ 2 రోజుల్లో? ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే సిచ్యువేషన్స్. మొదటి సిచ్యువేషన్: చాలా రోజుల తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్ లేదా మెసేజ్ వస్తుంది. హాయ్, ఎలా ఉన్నావు అని. ఆ ఒక్క మెసేజ్ మీ హార్ట్ బీట్ని పెంచేస్తుంది. ఇక రెండవ సిచ్యువేషన్: మీరు ఆ వ్యక్తిని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అలా ఆలోచించడం వల్ల మీ నిద్ర పాడవుతుంది మరియు పాస్ట్ మెమొరీస్ కూడా ఫ్లాష్ అవుతాయి. ఇక సిచ్యువేషన్ 3: ఈ చిన్న మాట వల్ల పెద్ద మిస్అండర్స్టాండింగ్ రావచ్చు లేదా క్లియర్ కూడా అవ్వవచ్చు. సిచ్యువేషన్ 4: మీరు రియలైజ్ అవుతారు, నేను ఇంకా ఈ వ్యక్తిని మర్చిపోలేదు అని. ఇక బిగ్గెస్ట్ వార్నింగ్ ఏంటి ఈ 2 రోజుల్లో? మీరు వెంటనే డెసిషన్స్ తీసుకోకండి మరియు ఈగోతో అసలే మాట్లాడకండి. ఓల్డ్ ఇష్యూస్ తెరపైకి తీసుకురాకండి. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల రిలేషన్షిప్ పర్మనెంట్గా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక లవ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? కమిట్ అయిన వారికి చిన్న ఫైట్స్ రావచ్చు, కానీ అది బాండింగ్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇక బ్రేకప్ అయిన వాళ్ళకైతే ప్యాచప్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ కేర్ఫుల్గా అప్రోచ్ అవ్వండి. ఇక సింగిల్స్: కొత్త లవ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వారితో. ఇక కెరీర్ మనీ పరంగా చూసుకున్నట్లయితే ఈ 2 రోజుల్లో కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఎమోషనల్గా ఉండడం వల్ల మిస్టేక్స్ అవుతాయి, కానీ కొత్త ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ రిలేటెడ్ జాబ్లో మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఇక పవర్ఫుల్ రెమెడీస్ అంటే పరిహారాలు ఏం చేయాలి? ఇక ఈ 2 రోజుల్లో ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి మరియు దుర్గామాతకి దీపాన్ని పెట్టండి మరియు ఎర్ర పూలు కూడా సమర్పించండి. ఇలా చేస్తే మీ మైండ్ కామ్ అవుతుంది మరియు నెగటివ్ ఎమోషన్స్ కంట్రోల్లోకి వస్తాయి.
సింహరాశి వారు, మీరు సింహం. మీ గుండె ఎంత సాఫ్ట్గా ఉన్నా మీ స్ట్రెంగ్త్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి మరియు మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి. మీరు ఏ డెసిషన్స్ తీసుకున్నా మీ ఫ్యూచర్ని బిల్డ్ చేసేలా తీసుకోండి. ఇక మీ లైఫ్లో ఎస్ అనే వ్యక్తి ఉన్నారా? కామెంట్లో ఎస్ అని రాయండి. ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ జరిగిందా? మీ స్టోరీ షేర్ చేయండి. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.